జగన్ ఓడించడానికి, భస్మాసురుని హతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్ని ఓడించడానికి, భస్మాసురుణ్ణి అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. సిద్ధమా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. నిలిసిపోయిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. పన్నుల బాధుడికి బలైపోయిన ప్రతి పేదవాడు జగన్ ఓటమికి ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి. ఊచకోతకు గురైన బీసీ, దళిత, మైనారిటీలందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా తయారు కావాలి. దీనికి సిద్ధంగా ఉన్నారా అని కుండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మంచి మధ్యాహ్నం, ఎండాకాలం ప్రారంభమైంది. అందరికీ చెమట్లు పడుతున్నాయి. ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా, జ్ఞాపకంగా ఉంటా. నా జీవితం మీకు అంకితం. నాకు ఏ కోరికలు లేవు. నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తనా నాకు? కాబట్టే చెప్తున్నా, నష్టపోయింది రాష్ట్రం, నష్టపోయింది తెలుగు జాతి. ఒక సీనియర్ నాయకుడుగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఆశీర్వదిస్తామంటే. ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు, బూడిద, పేరు బూడిద ముత్యాల నాయుడు. అవునా కాదా? మొత్తం నియోజకవర్గాన్ని బూడిద చేసేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా పనులు చేశాడా అని అడుగుతున్నా. ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా పంచాయతీరాజ్ మినిస్టరు. దానికి దీనికి పోలికుందా? పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్, నీటి కుళాయిల్లో 100 కోట్లు కొట్టేశాడు ఈ బూడిద. బదిలీలు, పదోన్నతుల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేశాడు ఈ బూడిద. సొంత మనుషులు బినామీల కింద పెట్టుకొని కాంట్రాక్టర్లని ఒక్క ఊరికి కూడా రోడ్డు వేయకుండా మొత్తం రోడ్లు బూడిదైపోయినాయి. నడిచే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇలాంటి మంత్రి మీకు అవసరమా? ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? ఇంకో పక్క అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, దోపిడీలో ఫుల్ స్పీడ్, పెట్టుబడులు తేవడం చేత కాదు. దావోసుకు పోవాలంటే చలంట. దావోసుకు పోవాలని చలని చెప్పే వ్యక్తి మనకు మంత్రి. పెట్టుబడులు అడిగితే కోడి గుడ్డు, కోడి ముందు గుడ్డు ముందా అని చర్చ. కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, మళ్ళీ కోడవ్వాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అవసరమా తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు? ఇక్కడ మాత్రం తెలివి లేదు కానీ ఎగిరిగిరి పడ్డాడు, అందరి మీద పడ్డాడు, ఇప్పుడు చతికిల పడ్డాడు. టికెట్ నువ్వు గెలిచేది లేదు, చచ్చేది లేదు, నువ్వు పోవయ్యా అని కరేపాకు మారికి తీసి పక్కన పారేశాడు జగన్. అవునా కాదా? సిగ్గుందా ఈ మంత్రికి? ఒకప్పుడు మా దగ్గరనే పెరిగాడు, మా దగ్గరనే పెరిగి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి చతికిలబడ్డాడు. అందుకే నేను చెప్తున్నా, తెలివైన వాడు విస్సన్నపేట భూముల్లో 600 ఎకరాలు ఎక్కడికక్కడ
కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేసుకునే పరిస్థితికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేడు కానీ టిట్కో ఇండ్లు ఇవ్వడం కానీ సొంత ఆర్జనకు మాత్రం తక్కువ లేదు. అలాంటి చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన నర్సీపట్నంలో ఉన్నాడు గణేష్, దోపిడీలో బేష్. గణేష్ మాత్రం దోపిడీలో బేష్ అన్నమాట. ఈయన చూస్తే నియోజకవర్గం పైన ఫోకస్ లేదు, ఎంచో పైన ఫోకస్ అయ్యన్న పాత్రుడి పైన, ఆయన కుటుంబం పైనే ఈయనకు, ఆయన పైన కేసులు పెట్టడంలోనే ఈయనకు రోజంతా గడిచిపోతుంది. సాలిక మల్లవరంలో రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్ల దొంగ వ్యాపారం 150 కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుండి 2300 మెట్రిక్ టన్నులు ఇసుక మాయం చేసిన గనుడు. రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్ లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్మ ఉంది? మీ పొలంలో సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి? అదే మారుగా ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మీ భూమి ఇంకా మీ చేతల్లో ఉండదు. ఈ గణేష్ మారిగా మీ భూమిని ఆన్లైన్ లో పేర్లు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఓట్ల దొంగలున్నారు, రేపు మీ భూ రికార్డులు మార్చేసే దొంగలు వస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆ చట్టాన్ని రద్దు చేస్తా, మళ్లీ మామూలు చట్టమే ఉండి మీ భూ రక్షణ కోసం నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. పాయకరావుపేటలో ఇంకొక ఆయన ఉన్నాడు. పాపం ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు. ఎక్కడ దొరికితే అక్కడ ఆతరపడ్డాడు. మొత్తం దోచేయాలనుకున్నాడు. అతన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆయన ఎక్కడ లేకుండా బయట పోయే పరిస్థితికి వచ్చాడు. పెందుర్తిలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ అని. బిల్డప్రో రాజ్ ఇక్కవారిపాలెం చెరువును ఆక్రమించి చేపల చెరువుగా మార్చేశాడు. కాలువలో నీటి వనరులు పూర్తి చేసి లేఅవుట్లు వేశాడు. బినామీలతో సెంట్ పట్టణాల్లో మొత్తం భూములను ఆక్రమించాడు. నరవ, జర్రుపోతులపాలెం, ఇత్తలవారిపాలెం, ముదప గ్రామాల్లో ఆక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నాడు. హిందూజా ఫార్మా కంపెనీల దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. చోడవరంలో కరణం ధర్మశ్రీ కాదు, అధర్మశ్రీ. అవునా కాదా? ఈయన చూస్తే రావి కమతం మండలంలో రాబందు కొండ ఆనకొండగా మింగేశాడు. కొండలే మాయం చేస్తున్నారు తమ్ముళ్ళు, మీరు నేను ఒక లెక్క వీళ్ళకు. భూగర్భ ఖనిజ సంపద KGF 3గా 4గా మార్చేస్తున్నారు. గ్రనైట్ క్వారీ, మైనింగ్ వ్యాపారుల వద్ద ప్రతి నెల మామూళ్లు కడాన మందుగుండు సామానం అమ్మాలన్నా ఆయన అనుమతి, వసూళ్లు, చెప్పేది నీతులు, చేసేది మాత్రం అది ఆయనది. ఇంకొక ఆయన ఉన్నాడు, అందరికంటే గనుడు, రారాజు అవినీతిలో. ఆయనే ఎమ్మెల్యే రమణమూర్తి రాజు, ఎలమంచిలి. అవునా కాదా? ఈయన అరాచకాలైతే ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీద దాడి. అలాంటి వ్యక్తులు బెదిరింపు. అచ్యుతాపురం మండలంలో పూడిమడక, లాలంకోడూరులో 90 ఎకరాలు కొట్టేశాడు. డొప్పెర్లలో 60 ఎకరాలు కొట్టేశాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి వసూల రాజాలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కళ్ళ ముందర చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళని చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అందుకే
ఓకే, ఇక్కడ ఉత్తరాంధ్ర ఒకటి హామీ ఇస్తున్నా, బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. ఒకటే చెప్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ప్రాంతానికి తెస్తే ఈ ప్రాంతం బంగారు పండించే రైతాంగం మీరు ఉపయోగించుకునే పరిస్థితికి వస్తారు. అందుకే హామీ ఇస్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తీసుకొస్తాం. 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 30 లక్షల మందికి త్రాగునీరు ఇస్తాం. 2017లో అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు గట్టిగా అడిగినప్పుడు 2000 కోట్ల రూపాయల అంచనాతో టెండర్లు పిలిచాం. అదే తెలుగుదేశం ఉండుంటే ఇప్పుడు మీ చెరువులన్నిటికీ నీళ్లు వచ్చేటివి. ఇక్కడే రైవాడ రిజర్వాయర్ ఉంది. గోదావరి నీళ్లు రైవాడ రిజర్వాయర్కి వస్తే అక్కడి నుంచి మీరు ఎంత బాగుపడతారు. రెండోది, రైవాడకు ఆ నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు రైవాడలో విశాఖపట్నానికి వాడే నీళ్లు నేరుగా పోలవరం నీళ్లు తీసుకొస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. దేవరాపల్లి వద్ద రైవాడ రిజర్వాయర్కి ఆధునీకరణ చేయాలని 18లో 24 కోట్లు ఇస్తే అది కూడా దుర్మార్గు నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తాచేరు రిజర్వాయర్కి, ఉరకగడ్డ రిజర్వాయర్కి 8 కోట్లు ఇస్తే అది నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తాండవ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. తుమ్మపాల ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటాను హామీ ఇచ్చి మూసేసే పరిస్థితికి వచ్చారు. చోడవరం, ఈ 2 నియోజకవర్గాల్లో మీరంతా కూడా చెరుకు పండిస్తారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ చోడవరం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ బాగు చేయడమే కాకుండా సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఇచ్చి మీకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. విశాఖ మన్యంలో లెట్రైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ కు పంపిస్తున్నాడు. దాన్ని కూడా నియంత్రణ చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్క రోడ్డును బాగు చేసే బాధ్యత నాది. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అడుగుతున్నా, ఊర్లో చర్చ చేయాలి. ఈ నా కోరిక ఒకటే, ముందే చెప్పాను, ఏ ఒక్క వ్యక్తి పేదరికంలో లేకుండా పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నెంబర్ 1. ఆ తర్వాత పేదవాళ్లు ఎందుకు ధనికులు కాకూడదు, వాళ్ళని ధనికులు చేసే బాధ్యత పూర్టు రిచ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా.